ఈ లోకంలో, ఈ జీవితంలో ప్రతి ఒక్కరిది ఒక యుద్ధం. పోరాడుతూ ఉంటారు. కానీ జయం ఎప్పుడు కలుగుతుంది? ఏ రోజు నా జీవితంలో విజయాన్ని చూడగలుగుతాను, విడుదలను పొందుకోగలుగుతాను అని ప్రతి దినము ప్రతి ఒక్కరూ పోరాడుతూ ఉంటారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు, ఎవరైతే మోకరించగలుగుతారో, ఎవరైతే దేవుని ఎదుట మొర్ర పెట్టగలుగుతారో, ఏ రోజైతే నువ్వు మొర్ర పెడతావో ఆ రోజే నువ్వు విడుదల పొందిన రోజు, ఆ రోజే జయము పొందిన రోజు. కీర్తన గ్రంథం 56వ కీర్తన 9వ వచనం, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మనము నిజంగా మొరపెట్టే వారమైతే, నిజంగా ప్రతిరోజు ప్రార్థన చేయవారమైతే, మన శత్రువులు మన మీద దాడి చేయాలంటే 10 సార్లు ఆలోచించి దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకో తెలుసా? మన పక్షాన ఉన్నవాడు ఈ లోకమంతటిని తన మాట చేత సృష్టించినవాడు, ఈ లోకమంతటిని కూడా తన కనుసైగుల చేత నడిపించగలిగిన వాడు. అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలుగుతాం? ప్రతిరోజు ప్రార్థన చేయలేకపోతున్నామంటే, ఈరోజు ప్రార్థన లేదంటే ఈరోజు నువ్వు పడిపోతున్న, పతనం అవుతున్న రోజు అని అర్థం. ఒకవేళ నిజంగా శత్రువుల మీద విజయం కావాలనుకున్నావా, జీవితంలో ప్రతిరోజు విడుదల కలిగి ఒక స్వాతంత్ర్యం కలిగిన జీవితాన్ని గడపాలనుకున్నావా, ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థనా క్రమమును జీవితంలో అన్వయించుకోవడం నేర్చుకోవాలి. ఏలియా కూడా సాయంకాలపు నైవేద్య సమయమున దేవునికి బలి అర్పించినప్పుడు 2 నిమిషాల్లో దేవుడు ఆ యొక్క బలిని దహించి వేశాడు. అంటే తన ప్రార్థనా జీవితము చాలా బలమైనది. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. తన ప్రార్థనా జీవితాన్ని బట్టి సింహపు బోన్లో కూడా భయపడకుండా ధైర్యంగా నిలబడగలిగాడు. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవారు ఏనాడు కూడా పడిపోరు. ఏ రోజైతే ప్రార్థన చేస్తారో ఆ రోజే విజయాన్ని సంపాదించగలుగుతారు. ప్రార్థన చేస్తూ ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.